నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని విడిచిపెట్టేటట్లు కనిపించడం లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని నేషనల్ హెరాల్డ్ కేసును తిరగతోడుతోంది. గతంలో కూడా సోనియాను, రాహుల్ను నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి విచారించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడాతో పాటు ఇతరులపై ఈడీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మంగళవారం నాడు కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ ఘాటుగా స్పందించారు. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు కలిసి ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష నాయకులను బెదిరించడానికి వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. కాగా ఈడీ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. కాగా ఛార్జ్ షీట్ లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబేల పేర్లను కూడా జత చేసింది. కాగా ఈ కేసు కోర్టులో ఈ నెల 25న విచారణకు రానుంది. ఇదిలా ఉండగా ఈ నెల 11న ఈడీ ఢిల్లీ, ముంబై, లక్నోలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్లకు నోటీసులు జారీ చేసింది. కాగా ప్రాపర్టీ రిజిస్ట్రార్స్ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్, ఏజేఎల్ ను యంగ్ ఇండియా లిమిటెడ్ లేదా ఐవైఎల్ ను టేక్ ఓవర్ చేసుకోవడానికి సహకరించారు. కాగా ఐవైఎల్ కంపెనీ లబ్ధిదారుల విషయానికి వస్తే దీని యజమానులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఉన్నారు. అసోసియేటెడ్ జర్నల్ కు దేశంలోని వివిధ నగరాల్లో స్థిరాస్తులున్నాయి. వాటిని రాహుల్, సోనియాలు అక్రమంగా దక్కించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఏజేఎల్ ఆస్తుల విలువ సుమారు 988 కోట్లుగా లెక్కగట్టారు. ఈ ఆస్తులను ఈడీ ఇటీవలే జప్తు చేసుకుంది. కాగా నేషనల్ హెరాల్డ్ ఆస్తులను జప్తు చేయడం అంటే ప్రభుత్వమే చట్టాలను దుర్వినియోగం చేస్తోందని రమేష్ ఆరోపించారు. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారంటే ఇది పక్కాగా ప్రతీకార రాజకీయమే అని ధ్వజమెత్తారు. కాగా ప్రధానమంత్రి నుంచి హోంమంత్రి వరకు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వీరి బెదిరింపులకు భయపడదు, సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు జయరాం రమేష్. ఇక కేసు పూర్వపరాల విషయానికొస్తే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి 2014లో ఢిల్లీ కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఆయన ఫిర్యాదులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు మోసపూరితంగా అసోసియేటెడ్ జర్నల్ ఆస్తులను అతి తక్కువ కేవలం 50 లక్షల రూపాయలకు దక్కించుకోవాలని చూస్తున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీల పేరుతో ఉన్న యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఈ ఆస్తులను కట్టబెట్టాలనుకున్నారు. కాగా అప్పుడు ఏజేఎల్ ఆస్తుల విలువ సుమారు 2000 కోట్ల వరకు ఉంటుంది. అటు తర్వాత 2021లో ఈడీ అధికారికంగా దీనిపై లోతుగా విచారణ మొదలెట్టింది. కాగా విచారణకు ముందు పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఏజేఎల్ ఆస్తులపై విచారణకు అనుమతించింది. కాగా ఈడీ విచారణలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. కాగా డాక్యుమెంట్లలో పలు రకాల ఆర్థిక అవకతవకలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. ఇక ఈడీ విచారణలో తేలిందేమిటంటే ఏజేఎల్, ఐవైఎల్ నెట్వర్క్లు కలిసి అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా బోగస్ డొనేషన్స్ ద్వారా 18 కోట్ల రూపాయలు, అడ్వాన్స్ రేట్ల పేరుతో 38 కోట్లు, మరో 29 కోట్లు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో సేకరించిందని ఈడీ విచారణలో తేలింది. ఇక నేషనల్ హెరాల్డ్ విషయానికి వస్తే ఇండియా మొదటి ప్రధానమంత్రి, కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు జవహర్లాల్ నెహ్రూ ఈ పత్రిక వ్యవస్థాపకుడు. కాగా నెహ్రూతో పాటు పలువురు స్వతంత్ర సమర యోధులు 1938లో ఈ న్యూస్ పేపర్ను ప్రారంభించారు. కాంగ్రెస్ గొంతుకను ఈ పత్రిక ద్వారా వినిపించేవారు. కాగా నేషనల్ హెరాల్డ్ పత్రికను అసోసియేటెడ్ జర్నల్ పత్రిక ప్రచురించేది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు ఈ పత్రిక కాంగ్రెస్ కు బాక పత్రికగా కొనసాగింది. కాగా ఏజేఎల్ నేషనల్ హెరాల్డ్ కాకుండా మరో 2 ఇతర వార్తా పత్రికలు ప్రచురించింది. ఒకటి హిందీ, రెండోది ఉర్దూ. కాగా ఏజేఎల్ పత్రికలు నిర్వహించడం తలకు మించిన భారంగా మారడంతో 2008లో మూసివేసింది. అదే సమయంలో కంపెనీ అప్పులు 90 కోట్లకు చేరాయి.
ఇక యంగ్ ఇండియా విషయానికి వస్తే మెజార్టీ షేర్ హోల్డర్స్ సోనియా, రాహుల్ గాంధీలుగా తేలారు. ఈడీ వాదన ఏమిటంటే ఏజేఎల్ 2,000 కోట్ల ఆస్తులను కేవలం 50 లక్షలకు కొట్టేయాలనుకున్నట్టు ఆరోపిస్తోంది. కాగా సోనియా, రాహుల్లో ఏజేఎల్ కు రుణాలిచ్చినట్టు చూపించి ఆస్తులను మొత్తం కొట్టేయాలని కుట్ర పన్నారని ఈడీ ఆరోపించింది. కాగా సోనియా, రాహుల్ ను ఈడీ 2022లో పిలిపించి ప్రశ్నించింది. కాగా ఈడీ తన ఛార్జ్ షీట్ లో పక్కాగా ఆధారాలు లభించాయని పేర్కొంది. దీంతో రాహుల్, సోనియాతో పాటు శ్యామ్ పిట్రోడాతో పాటు సుమన్ దుబేలను కూడా నిందితులుగా చేర్చింది ఈడీ. కాగా కోర్టులో ఈ కేసు విచారణకు ఈ నెల 25న రానుంది. తాజా పరిణామాలపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి కూడా మండిపడ్డారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. డబ్బులు చేతులు మారలేదు, ఆస్తులు బదిలీ కాలేదు. కేవలం నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ స్థాపించి నేషనల్ హెరాల్డ్ వ్యవహారాలు చక్కదిద్దాలన్న ఉద్దేశంతో కంపెనీని స్థాపించారు. ఎలాంటి డివిడెంట్ ఇవ్వలేదు, వాణిజ్యపరమైన లావాదేవీలు చోటు చేసుకోలేదు. సోనియా గాంధీతో పాటు గాంధీ కుటుంబానికి చెందిన సభ్యులు మోతీలాల్ వోరా కలిసి స్థాపించిన కంపెనీ మనీ లాండరింగ్ కు పాల్పడిందని ఆరోపించడం మోదీ షాలు రాజకీయ కక్ష కాకుంటే మరేంటని సింఘ్వి బీజేపీ నిలదీస్తున్నారు. కోర్టులో తమ వాదనలు వినిపిస్తామంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సింఘ్వి. ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి గిమ్మిక్కులు చేస్తుంటారు మోదీ షాలని కేసీ వేణుగోపాల్ బీజేపీ అగ్రనాయకత్వంపై మండిపడ్డారు. సోనియా, రాహుల్ పై ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ భయపడదన్నారు వేణుగోపాల్. ఇక బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరైతే అవినీతికి పాల్పడి లూటీ చేశారో వారి నుంచి తిన్నదంతా కక్కిస్తామన్నారు. ప్రజల ఆస్తిని అప్పనంగా 50 లక్షలు చెల్లించి 2,000 కోట్లు ఆస్తులు కాజేయాలనుకున్నారని రాహుల్, సోనియాపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఈడీ ఛార్జ్షీట్ నమోదు చేస్తే సోనియా గాంధీ అల్లుడు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను కూడా ఈడీ మంగళవారం నాడు సుమారు 6 గంటల పాటు విచారించింది. హర్యానాకు సంబంధించి ల్యాండ్ డీల్లో మనీ లాండరింగ్ జరిగిందని సుమారు 6 గంటల పాటు వాద్రాను విచారించింది. ఇక వాద్రా కేసు విషయానికి వస్తే హర్యానాలో హుడా ప్రభుత్వం ఉన్నప్పుడు 2007లో గుర్గావ్ వద్ద 3.5 ఎకరాలను 7.5 కోట్ల కొనుగోలు చేశాడు. 2008లో కొనుగోలు చేసిన 3.5 ఎకరాల భూమిని డిఎల్ఎఫ్ కు 58 కోట్లకు విక్రయించాడు. కేవలం కొన్ని నెలల్లో 700% వాద్రా స్థిరాస్తి ఎలా పెరిగిందని ఈడీ వాద్రాను ప్రశ్నిస్తోంది. ఇక సోనియా గాంధీ, ఆయన కుమారుడు, అల్లుణ్ణి ఈడీ రౌండప్ చేయడం విశేషం. మరి నిజంగానే మనీ లాండరింగ్ కి పాల్పడ్డారా లేదా అనేది కోర్టు తీర్పు తర్వాత కానీ తెలియదు. అప్పటి వరకు ఎవరికి తోచిన విధంగా వారు ఊహాగానాలు చేసుకోవచ్చు.